ప్రజా ప్రయోజన హెచ్చరిక. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. గత ప్రభుత్వంలో మాదిరిగా పేదవాడి రోజువారీ కష్టార్జితం మొత్తం వైన్ షాపుల వద్దే ఖర్చు అయిపోకూడదనే మంచి ఆలోచనతో కూటమి సర్కారు ప్రవేశపెట్టిన ₹100కే నాణ్యమైన మద్యం యొక్క ఆచూకీ తెలియక పేద శ్రామికులు ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేయండి. మా తదుపరి వీడియోలు చూడటానికి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వివరాలలోకి వెళితే, పేద దిగువ మధ్యతరగతి ప్రజలలో మద్యం అలవాటు ఉన్నవారు అధికంగా కొనే ₹100 మద్యం బ్రాండ్లను కొన్ని వైన్ షాపుల వారు ఎక్కువ వ్యాపారం ఉందని పగటి సమయంలో నామమాత్రంగా విక్రయిస్తూ, వ్యాపారం ఎక్కువగా ఉండే సాయంత్రం, రాత్రి సమయాలలో స్టాక్ లేదని చెబుతూ 120, 130 విలువగల మద్యం బ్రాండ్లను వినియోగదారులకు అంటగడుతున్నారు. అదేమిటని ప్రశ్నించిన వినియోగదారులను విసుక్కుంటున్నారు. డిపో నుండి ₹100 రకం ఎక్కువగా సరఫరా కావడం లేదని, మీకు ఇష్టమైతే ఎక్కువ ధర బ్రాండ్లను కొనండి లేకపోతే పొందని పరుషంగా మాట్లాడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారమంతా కొంతమంది మద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి నడిపిస్తున్నారు. వైన్ షాపుల వారు తాము చేస్తున్న తప్పును ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివలన మద్యం ప్రియులలో ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఏర్పడి విమర్శలను ఎదుర్కొనవలసిన ప్రమాదం పొంచి ఉంది. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు గతంలో అధికారంలో ఉన్న పార్టీ మొన్నటి ఓటమికి మద్యం ప్రియులు కూడా ఒక కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసినదే. ప్రత్యేకించి విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్ తదితర ప్రాంతాలలోని వైన్ షాపులలో ఈ తరహా దోపిడీ జరుగుతున్నదనే విషయం బహిరంగ సత్యం. ఇప్పటికైనా ప్రభుత్వ వర్గాలు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ విషయంపైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అసలు ఈ వ్యవహారంలో ప్రభుత్వం వైపు నుండి సరఫరా వైఫల్యం ఏమైనా ఉన్నదా? అదేవిధంగా ఈ మొత్తం వ్యవహారంలో మద్యం వ్యాపారుల స్వలాభాపేక్ష ఏమిటనే విషయాలపైన సమగ్రమైన విచారణ జరపవలసిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ కొత్త తరహా దందాలో పేదవాడి జేబులకి చిల్లిపడుతున్న మాట మాత్రం వాస్తవం.